या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे। तत्प्रसादात् जगदृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तावनोमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరు కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాన్ పెట్టేయాలి అనే అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. భయ మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తే ఈ సంవత్సరంలో నాది గ్యారంటీ రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఏమీ లేవు. అంచేత శాస్త్రం ఎంతవరకు జరిగిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారికి ఏప్రిల్ నెల 2026 నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే రాహు నెలంతా పూర్తిగా ఉంటున్నారు. బుధుడు 9వ తారీఖు వరకు ఉంటున్నారు. కుజుడు 2 రోజులు మాత్రం ఉంటున్నారు. ఈ 3 గ్రహాలు కూడా జన్మంలోనే ఉండటం వల్ల ఇవి ఏ విధమైనటువంటి ఎక్కువగా మన ఆలోచన చెడు వైపు వెళ్ళటము, ప్రవర్తన కూడా చెడు వైపుకి ఎక్కువ ఆకర్షితులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తనను తాను ముందుగా కంట్రోల్ చేసుకోవలసిన అవసరం ఇక్కడ ఈ కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఇదివరకు ఎప్పుడో కొద్దిగా విద్యాభ్యాస సమయంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు లేదా అవివాహితులుగా ఉన్నప్పుడు ఏవో పార్టీలని అవని ఇవని ది హ్యాబిట్ కాకపోయినా హ్యాపీగానే మనం కొన్ని చేసి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా అటువైపు డైవర్ట్ అయ్యేటటువంటి మరలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తనను తానే నిగ్రహించుకోవాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్త. ఇక ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం నెలంతా జరుగుతోంది. దీన్ని ఏలినాటి శని అంటారు. 2వ స్థానం కాబట్టి ధనస్థానం కాబట్టి ధనానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. రవి 14వ తారీఖు వరకు ఉంటాడు 2వ స్థానంలోనే. అక్కడ మీకేమవుతుంది, రవి 2వ స్థానంలో యోగించజాలడు. అక్కడ శని భగవానుడు ఏ విధమైనటువంటి ధనానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడో, మాటలో కఠినత్వం పెరుగుతుందో, కంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుందో, అలాగే అదే ఫలితాలను సూర్యుడు కూడా 14 రోజులు ఇస్తున్నాడు. కుజుడు నెలంతా ఉన్నాడు. ఈయన కూడా అదే ఫలితాలు స్థానబలాన్ని బట్టి. ఇక బుధుడు 2వ స్థానంలో ఒక సుమారుగా మనకి 10వ తారీఖు నుంచి నెలంతా ఉంటాడు. ఈయన మాత్రం తద్భిన్నమైనటువంటి ఫలితాన్ని అక్కడ ఇవ్వబోతున్నాడు 4 గ్రహాలలో. ఈ విధమైంది. అక్కడ రవిని తీసుకున్నట్టయితే రవి 14 వరకు మనకి ఇక్కడ ద్వితీయంలో ఉన్నాడు కదా. తదుపరి తృతీయంలో ప్రవేశించి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడ మాత్రం అనుకూలమైన ఫలితాన్ని సూర్య భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాడు అంటే అందరూ సహాయ సహకారాలు అందిస్తారు ఇంట్లో వాళ్ళు, బయట ఉద్యోగ స్థలంలో మనస వాచ కర్మణ కూడా. ఇక శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే 19వ తారీఖు వరకు తృతీయ స్థానంలో వచ్చి మనకి అందరి యొక్క సహాయ సహకారాలు. రవి ఎలా మనకి ఏ ఫలితాలు ఇస్తున్నాడో అవే ఫలితాలు శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. అక్కడ నుంచి 20వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. దాన్ని సుఖస్థానం అంటారు. కాబట్టి అక్కడ మనకి విద్య, భూమి, అలాగే గృహము, వాహనము, స్వభావం, అలాగే తల్లి గారి యొక్క ఆరోగ్య పరిస్థితులు వీటన్నిటికీ కూడా చాలా సహకరిస్తాడు శుక్ర భగవానుడు.
ఇక 5వ స్థానంలో గురువు ఉంది. 5వ స్థానంలో గురువు ఇది కూడా అద్భుతం. పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తాడు. అలాగే గోచార రీత్యా అవివాహితులకి వివాహం అవడానికి దీన్ని కూడా వివాహ సమయంగా చెప్పడం జరిగింది. వివాహం కుదరటం కానీ, వివాహం జరిగిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. వివాహం అయిపోయి ఉన్నట్టయితే వాళ్ళకి వాళ్ళ అన్యోన్యత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక 7వ స్థానంలో కేతు ఉన్నాడు కదండి. ఈయన భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఏదో ఒక రకమైనటువంటి కలతలు అలజడి లేపుతూ ఉంటాడు. తద్వారా కొంత చికాకులు వ్యవహారం మనకి కలిగిస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కొద్ది రోజులు 20 రోజుల పాటు సుమారుగా అనుకుందాం, బుధుడు అనుకూలంగా ఉన్నాడు. రవి ఒక 15 రోజుల పాటు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉన్నాడు. గురుడు శుక్రుడు పూర్తి అనుకూలత మనకి ఇక్కడ గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీడు పర్వాలేదు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనం నవగ్రహాన్ని చేసినట్టయితే అనుకూలంగా ఉన్నాం, మరింత అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నవి కూడా కొంత మనకి సాంద్రత తీవ్రత తగ్గి మనకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యము కూడా ఆ నవగ్రహ మంత్రాలు లేదా కన్సల్ట్ ఏది ఇదినా పర్వాలేదు, దానికి సంబంధించినటువంటి ఏవి చదువుకున్నప్పటికీ కూడా మీరు సర్వశుభాలు శుభం పోయాలి. మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం అంటే ఇది ఏనాటి శని తనుభావం ఉంటారు కాబట్టి శరీరానికి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తన ఆలోచన ధోరణి కూడా కొంచెం చెడు వైపు లాగే అవకాశం ఉంటుంది. రవి భగవానుడు 14 వరకు జన్మంలోనే ఉంటున్నారు. జన్మంలో రవి భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. తదుపరి 2వ స్థానంలోకి వెళ్ళి అక్కడ కూడా ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏం లేదు. ధనానికి వాకుకి కుటుంబంలో నేత్ర వ్యాధులు ఉన్న వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తాడు. అలాగే కుజుడు నెలంతా జన్మంలో ఉన్నాడు. ఈయన వల్ల మాటలో మహాదురుస్థానం వస్తుంది. శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉండొచ్చు. డ్రైవింగ్లో కావచ్చు, మెట్లు జారి పడడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం గాయాలు పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బుధుడు నెలంతా కూడా సుమారుగా అంటే 10వ తారీఖు నుంచి నెలంతా కూడా బుధుడు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ జన్మంలో బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలు అంటే మొత్తం 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. 4 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ద్వితీయ స్థానంలో శుక్రుడు 19వ తారీఖు వరకు, తదుపరి తృతీయ స్థానంలో 20 నుంచి నెలాఖరు వరకు. ఈయన మాత్రం ద్వితీయ తృతీయ స్థానాల్లో 2 చోట్ల కూడా సుఫలితాలు ఇస్తాడు. కాస్త ధనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగాను కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగించడానికి శుక్రుడు ప్రయత్నిస్తాడు ద్వితీయ స్థానంలో. తృతీయ స్థానంలోకి వెళ్ళాక అందరి యొక్క సహాయ సహకారాలు అందరి ద్వారా మనకు బాగుంటుంది. అలాగే ఇంకా చతుర్థంలో గురువు సంచారం. చతుర్థంలో గురువు గోచార రీత్యా యోగించజాలడు. కాబట్టి అక్కడ విద్య, భూమి, ఈ గృహము, వాహనము, స్వభావం ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి అంత అనుకూలమైన కాలం కాదు. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహం ఒక సంచారం చేస్తున్నారు. ఈ కేతు 6వ స్థానంలో ఉండటం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యాన్ని బాగుండేలా చూస్తాడు. అప్పులు మనకు ఏమైనా ఉన్నట్టయితే తీర్చే విధానం మనకి చూపిస్తాడు. లేదా అప్పు కోసం ప్రయత్నిస్తున్నామా, అప్పు పుట్టే విధంగా మనకు సహకరిస్తాడు. ఆ తీసుకున్న అప్పుని సక్రమంగా ఉపయోగించుకుని మన అవసరాలు తీర్చుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కేతు మనకి సహకరిస్తాడు ఈ నెల రోజులు కూడా. ఎవరికి? మీనరాశి వారికి. కాబట్టి మీరు మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వీరికి అనుకూలమైనటువంటి ఇంకా రాహువు వ్యయ స్థానంలో ఉన్నారు. బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 2 ఈ 3 గ్రహాలు కూడా వ్యయ స్థానంలో ఉన్నవి. అన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ధన వ్యయము, ధన నష్టము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శత్రు భయము, కొంతమంది కారాగార శిక్షలు పడటం, ఈ విధమైన పరిస్థితి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మీనరాశి వారికి ఉపయోగపడే గ్రహం ఏంటంటే ఒక్క శుక్రుడు పూర్తిగా అనుకూలుడు, కేతు ఒకడు అనుకూలుడు, అంతేనండి. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. తక్కినవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి వీరు తప్పకుండా నవగ్రహ చేసుకోవటము, వీలుంటే కనీసం 9 రోజులైనా, 41 రోజులు పెద్ద కాలం అక్కర్లేదు. ఎందుకంటే నెలలోనే 41 రోజులు లేవు, మండల కాలం లేదు. కాబట్టి నెల అంటేనే 30, 31, ఫిబ్రవరి అయితే 28 రోజులు, 29 రోజులు వస్తుంది. కాబట్టి కనీసం 9 గ్రహాలకి 9 అనుకూలంగా మనం లెక్క పెట్టుకున్నా ఒక రెగ్యులర్గా కాస్త ఏదో టైంలో మీకు వీలు ఎక్కినప్పుడు పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు,
శుభ్రంగా గుడికి వెళ్ళి ప్రదర్శన చేసి మీ కష్టాన్ని అనుగ్రహాలు వినించుకొని తదుపరి గుడిలో ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి ప్రార్థించండి. ప్రార్థించినట్టయితే మీ యొక్క మీ మీద ఆ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం అంతా కూడా తగ్గుతుంది. కొంచెం నెలంతా కూడా ఆనందమయంగా జరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాలు.